ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్స్ బావా, నువ్వు వచ్చుండకపోతే అన్నయ్య నేను ఇబ్బంది పడేవాళ్ళం. అయ్యో థ్యాంక్స్ దేనికి శ్రీవల్లి, మీరు పరాయి వాళ్ళేం కాదు కదా. నాగవల్లికి కుంకుమార్చన చేయించడం కోసం వచ్చాను. పూజ అయిపోయింది, నేను వస్తాను బావా. ప్లాన్ ప్రకారం తెలుసుకున్నాం, చాలా మారిపోయాడు. శ్రీవల్లి మీదకి కార్ రాకుండా అడ్డుకున్నాడు. నాగవల్లి కోసం పూజ చేయడానికి వచ్చాడు అంటే ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అర్థమవుతుంది. అన్నయ్య 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 అమృత, అమృత ఏమైంది? అన్నయ్య ఎక్కడున్నా? ఒళ్ళు కాలిపోతుంది. హాస్పిటల్కి వెళ్దాం పదా. లే, వద్దు బావా, అన్నయ్య గుర్తొస్తున్నాడు. అన్నయ్యని చూడాలనిపిస్తుంది. ఏమైందక్కా? అన్నయ్యని చూడాలనిపిస్తుంది నాగవల్లి. ఒళ్ళు వేడి చేసినట్టుంది. ముందు హాస్పిటల్కి వెళ్ళాలి, తర్వాత మీ ఇంటికైనా వెళ్ళొచ్చు. పర్లేదు బావా, ముందు మా అన్నయ్యని చూడాలి. ఫోన్ చేసి అన్నయ్యతో మాట్లాడక్కా. లేదు నాగవల్లి, ఇంటికెళ్ళొస్తాను. సరే, మీ ఇంటికి వెళ్దాం పదా. యాడికో పోతా ఉండారు? గంగబాబు ఇంటికి వెళ్తున్నాం. తనకు వాళ్ళ అన్నయ్య చూడాలనుందంట. పిచ్చా ఏందల్లుడు నీకు? చిన్నపిల్లల మారం చేసేసి పీచు మిఠాయి అడిగితే గారాబంగా నువ్వు అడిగింది చేసావనుకో, తర్వాత నీ నెత్తికెక్కి కూర్చుంటారు. మన కంట్రోల్లో ఉండదు. నేను కూడా అలాగే అత్తయ్య. నా భార్యని అంతే ప్రేమగా చూసుకుంటానని మాటిచ్చి పెళ్లి చేసుకున్నాను. ఇచ్చిన మాట తప్పకూడదు కదా. నువ్వేమైనా హరిశ్చంద్రుడివా మాటిచ్చుండాను అంటున్నావు? పెళ్లి కాకముందు ఎన్నో అంటాం అల్లుడు. పెళ్ళం అడిగినవన్నీ చేసి పెడతావా ఏంది? మా ఆయన నా కోసం చేస్తుంటే మీకేంటంట? దారిన పోయే బురదని మీదేసుకోవడం పిన్నికి అలవాటే కదక్కా. తన మాటలేం పట్టించుకోకండి. నేను బురద కొట్టించుకునే రకం కాదే, కొట్టొచ్చే రకం. అడుగుదాన్ని చూసిన మొదటి రోజే ఆ పని చేసుండాను. ఇప్పుడు అదే పని అమృత చేస్తే నువ్వు ఆపగలవా? నన్నే అంత మాట అంటావా వదినే? అసలు నువ్వు కూడా ఈ ఇంటి కోడలుగా వచ్చుండవు కదా. ఏనాడైనా ఇట్ట జలుబు చేసిందని జ్వరం వచ్చుండదని వెళ్ళిపోయిండావా? ఇప్పుడు మాత్రం ఎందుకు పోతా ఉండదది? అన్నని చూడాలంటే చెల్లెళ్ళే వెళ్ళాలని చెప్పారు. ఇప్పుడు వెళ్తుంటే ఆపుతున్నారేంటి? చెల్లెళ్ళు పోవచ్చు, కాని పండక్కో పబ్బానికో పోవాలా. మరి ఇప్పుడేం పండగుందని నువ్వొచ్చావు? అంటే నేను రాకూడదా? ఇప్పుడు వెళ్ళిపోయినా మంచిది. అనాయ్, ఓ అనాయ్, అనాయ్. ఏందమ్మా? వదిన నన్ను రాకూడదంటా ఉండది, ఉండకూడదంటా ఉంది. నేను వెళ్ళిపోతాను. ఏదో నువ్వు పిలిచినావని వచ్చి ఉండాను, కానీ నా పుట్టింట్లో ఇంత అవమానం జరుగుతుందని అనుకోలేదు. అన్నో అన్నో. ఇప్పుడు ఎవరు పోయారని సోకాలు పెడుతున్నావు? నేనే పోవాలని చెప్తా ఉండవు కదా. మా అన్నయ్య కూడా పక్కనే ఉండాడు, కానీ ఏం మాట్లాడడం లేదు తల్లో. నేనిక బతికుండి లాభం లేదు నాయనో. ఆపమ్మా,
నిన్ను పొమ్మడానికి వీళ్ళెవరో? ఆస్తంతా నా పేరు మీద ఉంది. వీళ్ళు నీ గురించి ఎక్కువ మాట్లాడితే ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసిస్తాను. ఇద్దరు కలిసి నోటికెంతొస్తే అంత మాట్లాడుతున్నారు. ఈ టైంలో దేవబాబు ఉంటే బాగుంటేది. ఎంత మంచి మాట చెప్పినావన్నాయ్. నీకోసమైనా నేను యాడికి బోను. అట్నే ఇది కూడా యాడికి బోనికి ఈల్లేదు. అది వాళ్ళ అన్నయ్య మీద బెంగ పెట్టుకుని జ్వరం తెచ్చుకుంది. ఒకసారి వెళ్ళి చూడనివ్వండి. ఇక్కడ ఏం ఇబ్బంది పెట్టుండావని అన్నయ్యని చూడాలంటా ఉండదు. ఇది చూస్తే తప్పండి పాపత్త. అవమానించుండావని బెంగ పెట్టేసుకుని జ్వరం తెచ్చుకుని ఉండదంటే ఆ గంగ ఏదో కొంపలు మునిగినట్టు కత్తి పట్టుకుని వచ్చి నిలబడతాడు. అప్పుడు మేమిద్దరం శాశ్వతంగా నిద్రపోవాలా? మా అన్నకి సెల్లి లేకుండా పోతది, నీ నుదుటిన బొట్టు లేకుండా పోతది. అయితే వద్దులే అత్త. అన్నయ్య నిజంగానే నా పరిస్థితి చూసి కోప్పడేలా ఉన్నాడు. అమృత, సమయానికి మీరు రాబట్టి శ్రీవల్లి గారికి ఏ ప్రమాదం జరగలేదండి. లేదంటే అందరం ఇలా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం కాదు. ప్రశాంతంగా ఎక్కడుంది? అంతా అయోమయంగా ఉంది. మంచి జరిగింది కదా, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? దేవరాజ్ అన్నయ్యలో వచ్చిన మార్పు గురించి అనుకుంటా. అదే ఆలోచిస్తున్నాను. ఆ టైంలో దేవ కూడా సాయం అందించాడు. దేవరాజ్ చేయి అందించకపోతే పరిస్థితి మరోలా ఉండేది. నాకు అదే ఆశ్చర్యంగా ఉందన్నయ్య. ఒకప్పుడు ఇబ్బంది పెట్టాలని చూసేవాడు, ఇప్పుడు ఎందుకు ఇంత సహాయం చేస్తున్నాడు? నాగవల్లి అన్నట్టు మారిపోయాడు అనుకుంటా. మీరు పెట్టిన పరీక్షలో పాస్ అయ్యాడు వెంకటపతిరాజు గారు. ఏమోనండి, ఇంత మోసగాడు పోలీస్ అయ్యాడంటేనే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. దీన్ని ఎలా నమ్మమంటారు? ఉద్యోగం సంపాదించడానికి అడ్డదారులు తొక్కాడేమో కానీ ఈరోజు మీరు పెట్టిన పరీక్షల్లో ఎలాంటి అనుమానాలు లేకుండా పాస్ అయిపోయాడు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయంటే ఇదేనేమో. రాక్షసుల్లో ఉన్నవాడు కాస్త స్వాతిముత్యంలో ఎలా మారిపోయాడో. ఆయన సంగతేమో గాని డాక్టర్ అయిన నన్ను యాక్టర్ని చేశారు కదండి. ఇప్పుడు ఏమైందని? పెట్టుడు జుట్టు గడ్డం పీకేసరికి ఇంకా మండిపోతూనే ఉందండి. మీ సంగతి సరే, మొత్తానికి దేవబావ మారిపోయాడని మీరంతా ఫిక్స్ అయిపోయారా? అంటే నువ్వింకా నమ్మట్లేదా? ఏమో, అతను మేకతోలు కప్పుకున్న తోడేలు. నేను నమ్మను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.